హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శిరీష కునారపు. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అయితే ఈరోజు వీడియోలో నేను చెప్పే టాపిక్ ఏంటిదంటే రవ్వ లడ్డూలు స్మూత్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ రవ్వ లడ్డూలు అయితే నేను రక్షాబంధన్ రోజు మా ఫ్యామిలీ కోసం ప్రిపేర్ చేసిన. టేస్ట్ మాత్రం రియల్గా సూపర్గా ఉంటాయి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, కంపల్సరీ టేస్ట్ మీకు నచ్చుతుంది. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. అది మంచిగా హీట్ అయిన తర్వాత అందులో 3 కప్పుల రవ్వను యాడ్ చేసుకోండి. మొత్తం రవ్వ నేతిలో కలిసేలాగా మంచిగా కలుపుకోండి. నాకు ఎందుకో ఈ 3 కప్స్ సరిపోదనిపించి మళ్ళీ ఎక్స్ట్రాగా ఇంకొక కప్పు రవ్వను యాడ్ చేసిన. ఇదంతా స్లో ప్రాసెస్లోనే చేసుకోండి. ఎందుకంటే రవ్వ ఒక్క 1 మినిట్ మనం ఇటు పక్కకి వెళ్ళొచ్చినా కానీ మొత్తం మాడిపోతుంది. ఆ తర్వాత మనం దీనికోసం పాలు కూడా హీట్ చేసుకోండి ఇంకొక సైడు. ఈ రవ్వ లడ్డూలలో మెయిన్గా పాలు యాడ్ చేస్తాం కాబట్టి వాటిని కాచి చల్లార్చుకోండి. ఆ తర్వాత కంటిన్యూస్గా రవ్వను కలుపుకుంటూనే ఉండండి. రవ్వ ఎంత చక్కగా వేగితే రవ్వ లడ్డూలు అంత టేస్టీగా ఉంటాయి. ఈ రవ్వను వేపుకోవడానికి కొంచెం ఓపిక మాత్రం ఎక్కువగానే ఉండాలండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ టైం అన్న పడుతుంది ఈ రవ్వ వేగడానికి. ఎందుకంటే మనం చేసేది మొత్తం స్లో ప్రాసెస్లో కాబట్టి టైం ఎక్కువనే తీసుకుంటుంది. నెక్స్ట్ మన రవ్వ చక్కగా వేగిన తర్వాత మనం కాచి పక్కకు పెట్టుకున్న పాలు ఉన్నాయి కదండి, అవి గోరువెచ్చవైనా పర్లేదు, చల్లటివైనా పర్లేదు, కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి రవ్వలో. ఒకేసారి మొత్తం కూడా యాడ్ చేయకండి, ఎందుకంటే మొత్తం బాగా తడి అయిపోతుంది రవ్వ అంతా. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మంచిగా కలుపుకోండి. అప్పుడు ఉండలు కట్టేస్తుంది. ఉండలు కడితే ఏం టెన్షన్ పడకండి. తర్వాత దీన్ని మనం మిక్సీకి వేసుకుంటాం కాబట్టి చక్కగానే వస్తాయి. ఇలా సరిపడినంత పాలు యాడ్ చేసుకోండి. ఈ రవ్వ లడ్డూలను నెక్స్ట్ నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి గణపతికి ప్రసాదంగా చేసి పెట్టండి. రియల్గా టేస్ట్ మీకే నచ్చుతుంది. నాకైతే నేను యూజ్ చేసిన కప్పుతోని ఒక 4 to 5 కప్స్ వరకు మిల్క్ యాడ్ చేసిన. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం రవ్వ పొడి పొడిగా కాకుండా ఇట్లా ఉండలు కట్టేలాగా కలుపుకోండి. ఆ తర్వాత ఉండలు ఇంకా అలాగే ఉంటే ఏదైనా స్మాషర్తోని మంచిగా ఇట్లా కలుపుకోండి. నాకైతే ఈ స్మాషర్తోని మొత్తము రవ్వ పొడి పొడిగా రావట్లేదు, అందుకే మిక్సీకి వేసుకున్నా. మిక్సీకి వేసుకుంటే ఇంకా మంచిగా పొడి పొడిగా వస్తుంది. కంపల్సరీ మిక్సీకి వేసుకొని మిక్స్ పట్టుకోండి రవ్వను. నెక్స్ట్ మనకు దీనికోసము 4 కప్పుల రవ్వకి ఒక 3 కప్స్ షుగర్ యాడ్ చేసుకోండి. ఈ 3 కప్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అందులోనే మనకు కావాల్సినన్ని ఇలాచీలు యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 20 ఇలాచీలు యాడ్ చేసుకుంటున్నా. షుగర్తో పాటు మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్ మీద ఒక 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని అందులో బాదం కూడా వేయించుకోండి. నెక్స్ట్ కిస్మిస్ కూడా అవైలబుల్గా ఉంటే దాన్ని కూడా వేయించుకోండి. మాకు సీడ్స్ ఉన్నాయి కానీ అందరికీ ఇష్టం ఉండదు కదా సీడ్స్, సో అవి వేయట్లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని వేయించుకోండి. నెక్స్ట్ రవ్వనైతే మిక్సీకి పట్టుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మనం మిక్సీ వేసి పక్కకు పెట్టుకున్న షుగర్ పౌడర్ని ఇందులో మిక్సీ వేసుకోండి. షుగర్ పౌడర్ రవ్వలో కలిసేలాగా చేతితోని మొత్తం మంచిగా కలుపుకోండి. మనకి ఇది కలుపుతున్నప్పుడే అర్థమైపోతుంది, ఎందుకంటే షుగర్ రవ్వలో కలిసిపోయి మొత్తం తడిగా అయిపోతుంది. ఆ తర్వాత మనము వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ కూడా రవ్వలో మంచిగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత అది ఉండలాగా వస్తుందా లేదో ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఉండలాగా వస్తే ఓకే. కొంచెం ఉండలాగా ఫామ్ అయింది. ఈ స్టేజ్లోనే ఒక 4 స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి యాడ్ చేసి మిల్క్తో ఉండలు కడితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ నెయ్యి కూడా మంచిగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలాగా చుట్టుకోండి. అంతే, రవ్వ లడ్డూలు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఈ 4 కప్స్ రవ్వకి ఒక ఆల్మోస్ట్ 50 దాకా రవ్వ లడ్డూలు అయినాయి.
అవి కూడా మీడియం సైజులో మాత్రమే. ఇంకొంచెం పెద్ద సైజు కావాలనుకుంటే తక్కువనే అవుతాయి. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు మీకు సరిపోయే అంత రవ్వని యాడ్ చేసుకొని రవ్వ లడ్డూలు ఎన్ని కావాలో అన్నీ ప్రిపేర్ చేసుకోండి. ఇలా స్వీట్ షాప్లో లుకింగ్ కనిపించేలా బాదం పలుకుల్ని పైన పెట్టుకొని ఈ రవ్వ లడ్డూలను అన్నీ చుట్టుకోండి. అంతే, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.